వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని భరోసా ఇచ్చారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేదని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెంటపాళ్లకు చెందిన నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేసినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదని, వేధించిన సిఐపి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు జగన్. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు. ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. టీడీపీకి అనుకూలంగా లేరన్న కారణంతో నాగమల్లేశ్వరరావును చనిపోయేలా చేశారని, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు వైఎస్ జగన్. అవమానించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారని, దీనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు అని ప్రశ్నించారు. భార్య, ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు, ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. కమ్మవాళ్ళంటే చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పుట్టారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి దొంగల ముఠాలా ఏర్పడ్డాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడానికి గజ దొంగలుగా మారారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అణగదొక్కడానికి వెనకాడడం లేదన్నారు జగన్. ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా, ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు, అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ, ట్రోలింగ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు
రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబే అధికారంలో ఉండరని, తాము అధికారంలోకి రాగానే సినిమా చూపిస్తామన్నారు వైఎస్ జగన్. కొందరు పోలీసులు ప్రభుత్వానికి వంత పాడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాంటి వారిని కోర్టు మెట్లెక్కిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్నకు చేసిన అన్యాయం, అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు నుంచి రెంటపాల వరకు ఎక్కడ చూసినా జన ప్రభంజనమే. వైఎస్ జగన్ కోసం వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఏ సెంటర్ చూసినా, ఏ గ్రామం చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలే రెపరెపలాడాయి. అభిమాన నేతను చూసేందుకు జన సంద్రం పోటెత్తింది. కిలోమీటర్ల పొడవునా ప్రజలు జగన్కు ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. బైక్లు, కార్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మరోవైపు జగన్ను చూసేందుకు రోడ్డు పక్కన ఉన్న బిల్డింగులపైకి ఎక్కారు ప్రజలు. జగన్పై ఉన్న అభిమానాన్ని ప్రభుత్వ ఆంక్షలు అడ్డుకోలేకపోయాయి. పోలీసుల చెక్ పోస్టులను దాటుకొని ప్రజలంతా రెంటపాల వైపు కదిలారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వేధింపులు తాళలేక చనిపోయిన నాగమల్లేశ్వరరావును పచ్చ సైకోలు వదలట్లేదు. బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోయాడంటూ విష ప్రచారం చేస్తున్నారు. పచ్చ మీడియా విష ప్రచారంపై రెంటపాళ్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూన్ 4న ఉదయం 6 గంటలకే నాగమల్లేశ్వరరావును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. జూన్ 5న రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్లోనే అక్రమంగా నిర్బంధించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటిపై దాడి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఫోన్ ఆయన కూతురు చేసి చెప్పింది. కుమార్తెతో ఫోన్ మాట్లాడుతుండగానే ఫోన్ లాక్కుని నాగమల్లేశ్వరరావుపై దుర్భాషలాడారు పోలీసులు. మా బాబు మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఛాలెంజ్ విసురుతాను. వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించమనండి. నేను చేయబోయే ఆరోపణలో నాకు దమ్ముంటే నేను నిరూపిస్తా. ఇవాళ పొద్దున్న 8 నుంచి 3 దాకా కూడా ఎవరికి మంచినీళ్ళు సౌకర్యం కానీ ఇవన్నీ మేము చేయలేకపోతున్నాము, అందించలేకపోతున్నాము. వంట చేయకుండా మమ్మల్ని ఆపేశారు. నిన్న నుంచి మాకు న్యాయం జరగాల. అదే పడగొద్దు. జగన్ గారిని మిమ్మల్ని మేము కలుపుతానని వాళ్ళ కుర్రవాళ్ళకి, లేడీస్కి అందరికీ ఒరాసేసి ఇచ్చేవాడు. నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ జగన్ కలుపుతానన్నాడు. చనిపోయిన తర్వాత ఈ రూపంలో జనాన్ని మా బాబు దగ్గర చేశాడు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మృతి చెందిన చీలి సింగమయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు వైఎస్ జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు.
జగన్ పర్యటన నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం ఏటుకూరు హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. 10 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చీలి సింగయ్య అనే అతను ప్లంబర్ మేస్త్రి. అతను చూస్తానికి ఆగితే జగన్ గారు కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత గుర్తు తెలియని వాహనం ఒకటి ఢీకొనడం జరిగింది. ఢీకొనికి గాయపడ్డ అతన్ని జీజీహెచ్కి తరలి మార్గ మధ్యంలో అతను చనిపోవడం జరిగింది. చీలి సింగయ్య మా సోదరుడు అవుతాడు. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ గారు, మా జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారు, మా అన్న కనకారామన్న గారి పార్టీ అంతా కూడా అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ దగ్గరుండి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. పార్టీ ఎంతో అండగా ఉన్నందుకు వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సింగయ్య గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన జయవర్ధన్ అస్వస్థతకు గురయ్యాడు. రెంటపాళ్లలో ఓ షాపు ఎదుట కూర్చొని సేద తీరుతున్న ఆయన అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. జయవర్ధన్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బొల్ల బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గజ్జల సుధీర్ రెడ్డి నివాళులు అర్పించారు. జయవర్ధన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. ఆయనకు ఎలాంటి సంబంధం లేని లిక్కర్ కేసు అంటూ అన్యాయంగా అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో తన న్యాయవాదితో పాటు చెవిరెడ్డి కూడా స్వయంగా వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండా అక్రమ కేసులు ఇరికించారని చూస్తున్నారని న్యాయమూర్తికి తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో చిల్లికల్లు టోల్ గేట్ దగ్గర 8,40,00,000 సీజ్ చేశారని, ఆ డబ్బునే ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఆ డబ్బు తనదేనని అప్పట్లోనే ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశాడని కోర్టు తెలిపారు. ఇక ఈ విషయం ఆ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించిందన్నారు. హైకోర్టు ఆదేశాలున్న లిక్కర్ కేసులో ప్రస్తావించారని కోర్టుకు తెలిపారు చెవిరెడ్డి తరపు లాయర్. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి. తన సోదరుడిపై మర్డర్ కేసు, తండ్రిపై పోక్సో కేసు పెట్టారని మండిపడ్డారు. కేసుల పేరుతో లుకౌట్ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. తామెప్పుడు లిక్కర్ పంచలేదని, అమ్మలేదని, కానీ లిక్కర్ వల్ల తమ కుటుంబం నాశనమైందన్నారు హర్షిత్ రెడ్డి. అక్రమ కేసులన్నింటినీ ఎదుర్కొంటామన్నారు. గత సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నించడం జరుగుతుంది. సుమారు గత సంవత్సరం నుంచి మొట్టమొదట మా అన్నగారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఒక చిన్న వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కనీసం ఏ నోటీసు లేకుండా ఆ రోజున లుకౌట్ నోటీస్ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసులో పెట్టించి ఆ రోజున చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో యువతపై టీడీపీ అల్లరి మూకలు చేసిన అత్యాచారం ఘటనపై కూటమి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. కూటమిగా ఏర్పడి ఈ 1 ఇయర్లో ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నదో ఈరోజు కూడా కుప్పంలో ఆ శిరీష్ అనే ఆమెని వాళ్ళ భర్త అప్పు చేస్తే ఆమెని తీసుకొని పోయి వేప చెట్టు కట్టి కొడతా ఉంటే ఏ విధంగా మహిళలపైన దారుణం ఉందో అప్పు చేసినంత మాత్రాన
ఆ విధంగా కొట్టి హింసించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించను అని ప్రభుత్వం రాకముందు హెచ్చరించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో ఈ సంఘటన జరిగింది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పలు పార్టీల ఎంపీల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అఖిలపక్షం నుంచి బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. బనకచెర్లతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఎంపీలు చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. సో దిస్ ఈజ్ పానిమరున్ ఆర్జిన్. 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్ చేసి మీ వ్యూస్ ఇవ్వమని చెప్పారు. మేము తెలంగాణ ప్రభుత్వంగా పీపీఏది స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫార్ చేయమని చెప్పాము. అవుట్ రైట్ గా ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయమని చెప్పి అందులో మా డిమాండ్. కాళేశ్వరం కమిషన్ లేఖతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. అప్పటి కేబినెట్ మినిట్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఫైనాన్స్, ఇరిగేషన్ అధికారులు కేబినెట్ మినిట్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 40 మంది తాజా మాజీ ఇరిగేషన్ అధికారులకు నీటిపారుదల శాఖ నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోవద్దో వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఇచ్చిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఐఏఎస్లో విదేశీ పర్యటనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో విదేశీ పర్యటనలు చేసిన అధికారుల వివరాలు సర్కార్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 2018-23 మధ్య ఐఏఎస్ అరవింద్ కుమార్ పలు విదేశీ పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పటి విదేశీ పర్యటనల లిస్ట్ రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో విదేశీ పర్యటన వివరాలను జీఏడీ సిద్ధం చేస్తోంది. బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ జూలై 16, 17, 18న తెలంగాణ జాగృతి తరపున రైల్ రోకో నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఏం సాధించిందని బీజేపీ వికసిత భారత పేరుతో కార్యక్రమాలు చేస్తోందని నిలదీశారు. ఢిల్లీకి వెళ్లటంలో సీఎం రేవంత్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించారని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు. మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. జూలై 17వ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి బేగంపేట ఎయిర్పోర్ట్లో బాంబు ఉన్నట్లు మెయిల్ పంపాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేశారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బెదిరింపు మెయిల్ చేసింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కూటమి పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుంది. అభివృద్ధి పేరుతో విశాఖ జ్ఞానాపురంలో ఉన్న 3 పురాతన దేవాలయాలను తొలగించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ దేవాలయాల తొలగింపు నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాత్రికి రాత్రి దేవాలయాలను తొలగించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు భక్తులు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, దేవాలయాలను యథావిధిగా ఉన్న చోటనే ఉంచాలని, లేదంటే వేరే చోట దేవాలయాలను పునర్నిర్మించేందుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఏపీకి చెందిన ఇసుకతో సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీసులు దందాకు తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ నుంచి వస్తోన్న ఇసుక లారీలను కోదాడ చెక్పోస్ట్ నుంచి దాటవేస్తున్నారు. ఒక్కో లారీ దగ్గర 3 నుంచి 5,000 చొప్పున లంచం తీసుకొని రోజు 10ల సంఖ్యలో లారీలను సరిహద్దు దాటిస్తున్నారు. చెక్పోస్ట్ వద్ద ఎస్కాట్ గా వెళ్తోన్న 7 కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ జరిపించగా నిజమని తేలడంతో ఆ 7 కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దందా కొనసాగుతుందని నిర్ధారణ అయ్యింది. ఇసుక దందా నుంచి వచ్చే మామూళ్లలో 2 అధికారులు సైతం వాటాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడిన లారీలను సైతం వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారేడుమిల్లి అడవుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు అంజు మృతి చెందాడు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. పదకొండేళ్ల నాటి కేసులో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 9 మంది దోషులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది జైపూర్ జిల్లా కోర్టు. 2014 ఆగస్టు 13న జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కేసులో ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. కాంగ్రెస్ కు చెందిన లడ్నన్ ఎమ్మెల్యే ముఖేష్ బాకర్, షాపురా ఎమ్మెల్యే మనీష్ యాదవ్తో పాటు జోత్వారా అసెంబ్లీ స్థానానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 1 రోజుల గడువు ఇచ్చింది. మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీషు తర్వాత 3వ భాషగా హిందీని పరిగణిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీని 3వ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది. మేఘాలయలో హనీమూన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో కొత్త పేరు వెలుగు చూసింది. రాజా సోనం పెళ్లికి ముందు, ఆ తర్వాత కూడా సంజయ్ వర్మ అనే వ్యక్తి సోనంతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ప్రకారం మార్చి 1 నుంచి 25 వరకు సోనం, సంజయ్లు 119 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. తమిళనాడులో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఓ యువకుడి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర దుమాదానికి దారితీసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏడీజీపీ జయరామ్ను అరెస్ట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ సీనియర్ పోలీస్ అధికారి విచారణలో పాల్గొన్నందుకు ఆయన్ను ఎలా సస్పెండ్ చేస్తారంటూ తమిళనాడు సర్కారును ప్రశ్నించింది. జయరామ్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. 3 దేశాల పర్యటనలో భాగంగా బుధవారం క్రొయేషియా చేరుకున్నారు భారత ప్రధాని మోదీ. కెనడాలో G7 సమావేశం అనంతరం క్రొయేషియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశస్థులు వేద మంత్రాలతో మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్, ప్రధాని ఆండ్రీస్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు మోదీ. అధికారిక పర్యటనలో భాగంగా క్రొయేషియా వెళ్లిన తొలి భారతీయ ప్రధాని మోదీయే. పాకిస్తాన్లోని రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. సింధు ప్రావిన్స్లోని జకోబాబాద్లో సమీపంలో రైల్వే ట్రాక్పై బాంబు పేలింది. పేలుడు కారణంగా పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్లోని పలు బోగీలు పట్టాలు తప్పాయి. బ్లాస్టింగ్ ధాటికి 3 అడుగుల మేర గుంత పడినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇండోనేషియాలోని లవ్ టోబికి లకలిక్ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన ఇది తూర్పు నుసా టెంగరా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఉంది. విస్ఫోటనం కారణంగా 10,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. దీంతో పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే బాలీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనక్కు మళ్లింది. చైనాలోని చాంగ్కింగ్లో 11,787 డ్రోన్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. హైరైజ్ బిల్డింగ్స్, ఫ్లవర్ షేప్స్ వంటివి ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ భారీ డ్రోన్ల ప్రదర్శన కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించినట్లు చాంగ్కింగ్ అధికారులు ప్రకటించారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వరుసగా రెండో రోజు నష్టాల బాట పట్టాయి. మార్కెట్లు 138 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 81,444 వద్ద స్థిరపడింది. 41 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 24,812 వద్ద ముగిసింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం 540 రూపాయలు పెరిగి 1,910కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం 500 పెరిగి 92,500 పలుకుతోంది. ఇక వెండి కిలోపై 1000 రూపాయలు పెరగడంతో 1,21,000కు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లాండ్ టెస్టును విజయంతో ప్రారంభించాలని చూస్తోంది టీమిండియా. జూన్ 20న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరగనున్న మొదటి టెస్టు కోసం ఇరు జట్లు నెట్స్లో సాధన చేస్తున్నాయి. తొలి టెస్టు కోసం టీమిండియా తుది జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో నితీష్ రెడ్డి, హర్షదీప్ సింగ్కు అవకాశం కల్పించలేదు. ఇక భారత్ ఏ జట్టులో ఉన్న పేసర్ హర్షిత్ రాణాను టీంలోకి తీసుకున్నారు. దీంతో జట్టులో ప్రధాన బౌలర్ల సంఖ్య 6కు చేరింది.